హే గైస్, ఈరోజు సిఏఏ గురించి మాట్లాడుకుందాం. సిఏఏ అంటే అమెరికన్ స్పై ఏజెన్సీ కాదు బాస్. సైబర్ సెక్యూరిటీలో సిఏఏ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. సింపుల్గా చెప్పాలి అంటే మన డేటా సేఫ్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి మన డేటా అవైలబుల్గా ఉండాలి. దాన్నే సిఏఏ అంటాం. ఇందులో ఏ ఒక్క కాంపోనెంట్ మిస్ అయినా కంపెనీకి చాలా లాస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీలో ఎంతో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన సిఏఏ గురించి సింపుల్గా నేర్చుకుందాం. మీరు సాక్ అనలిస్ట్ అయినా, సైబర్ సెక్యూరిటీలో బిగినర్ అయినా లేదా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నా సరే, సిఏఏ ఈజ్ ఎ మస్ట్ అండ్ షుడ్ కాన్సెప్ట్. సిఏఏ ట్రయడ్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని మనం పిల్లర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటాం. మరి ఏంటి అవి? సిఐఏ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. సో సైబర్ సెక్యూరిటీలో మనం ఇంప్లిమెంట్ చేసే ప్రతి స్టాండర్డ్ కానివ్వండి, ప్రతి పాలసీ కానివ్వండి, ఈ 3 కాంపోనెంట్స్ సెక్యూర్ చేయడానికే ఉంటాయి. ఫస్ట్ వన్, కాన్ఫిడెన్షియాలిటీ. మరి కాన్ఫిడెన్షియాలిటీ అంటే మీ డేటా అనేది ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్కి మాత్రమే అవైలబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ పాస్వర్డ్స్, వాట్సాప్ చాట్ ఆర్ ఎల్స్ యువర్ గ్యాలరీ, అది వేరే ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు. దాన్నే మనం కాన్ఫిడెన్షియాలిటీ అంటాం. మరి దీన్ని మీరు ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి? Confidentiality is the assurance that the data or information is only available to authorized users. ఆర్గనైజేషన్స్లో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ సమ్ కంట్రోల్స్ లైక్ యాక్సెస్ కంట్రోల్స్, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్స్, డిఎల్పి పాలసీస్, ఎన్క్రిప్షన్స్. ఇలాంటివన్నీ మనం ప్రాపర్గా యూజ్ చేస్తే యూ కెన్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ ప్రాపర్లీ. సో ది సెకండ్ పిల్లర్ ఇస్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే డేటా అనేది కరెక్ట్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి అండ్ అనాథరైజ్ చేంజెస్ జరగకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాంక్ అకౌంట్లో 10,000 రూపీస్ ఉంది, బట్ నెక్స్ట్ డే లాగిన్ అయినప్పుడు 1,000 రూపీస్ ఉంటే అవైలబిలిటీ ఉంది, కాన్ఫిడెన్షియాలిటీ ఉంది, కానీ డేటా అనేది కరెక్ట్గా లేదు. మీరు విత్డ్రా చేస్తే ఓకే 10,000 to 1,000 చేంజ్ అవుతాయి, బట్ మీరు విత్డ్రా చేయకుండా అమౌంట్ చేంజ్ అయింది. ఇట్ మీన్స్ దెర్ ఈజ్ నో ఇంటిగ్రిటీ. మరి దీన్ని మీరు ఇంటర్వ్యూలో ఎలా చెప్తారు? ఇంటిగ్రిటీ ఈజ్ ది ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ డేటా దట్ ఎన్షూర్స్ ది డేటా ఈజ్ నాట్ బీయింగ్ చేంజ్డ్ ఆర్ నాట్ బీయింగ్ ట్యాంపర్డ్. సో to maintain integrity, we need to use various controls like hashing, digital signatures, audit logs, file integrity monitoring. ఇలాంటి కంట్రోల్స్ యూజ్ చేయడం వల్ల మనం ఇంటిగ్రిటీని ప్రాపర్గా మెయింటైన్ చేయవచ్చు. అండ్ ది థర్డ్ పిల్లర్, అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే మన సిస్టమ్స్, అప్లికేషన్స్, డేటా మనకి కావాల్సిన టైంలో యాక్సెసిబుల్గా ఉండాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సాటర్డే సాయంత్రం బావర్చిలో బిర్యానీ తిన్న తర్వాత మీ ఫోన్పే పని చేయకపోతే అవైలబిలిటీ లేనంటే. సో నీకు కావాల్సిన డేటా నీకు కావాల్సిన టైంలో నీకు అవైలబుల్ ఉండాలి. దాన్నే మనం అవైలబిలిటీ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్, శాలరీ డే రోజు శాలరీ పడింది, బట్ నీకు యాప్ అవైలబుల్గా లేదు. అంటే యాప్ సెక్యూరే ఉంది, డేటా కరెక్ట్గానే ఉంది, కానీ నీకు మనీ విత్డ్రా చేసుకోవడానికి అప్లికేషన్ అవైలబుల్గా లేదు. అంటే అవైలబిలిటీ ఫెయిల్యూర్. సో డాస్ ఆర్ డీడాస్ అటాక్స్లో అటాకర్స్ థౌజండ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఫేక్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి సర్వర్ని ఓవర్లోడ్ చేస్తారు. సర్వర్ ఓవర్లోడ్ అయింది అంటే జెన్యూన్ యూజర్కి అవైలబిలిటీ ఉండదు. దీన్నే అవైలబిలిటీ ఫెయిల్యూర్ అని కూడా అంటాం. రైట్. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే వీ నీడ్ టు ఇంప్లిమెంట్ సమ్ కంట్రోల్స్. ఎలాంటి కంట్రోల్స్ అవి? లైక్ వీ నీడ్ యూజ్ లోడ్ బ్యాలెన్సర్స్, హై అవైలబిలిటీ, లేదా డాస్ ప్రొటెక్షన్ టూల్స్ ఆర్ డాస్ ప్రొటెక్షన్ అప్లియన్సెస్ లాంటివి యూజ్ చేయడం వల్ల వీ కెన్ మెయింటైన్ అవైలబిలిటీ. మరి ఇంటర్వ్యూలో వాట్ ఈస్ సిఏఏ ట్రేడ్ అంటే ఏం చెప్తారు? So CAA trade is a core cybersecurity concept or a framework that is used to protect information and information systems. So confidentiality, it ensures data is available to only authorized users. Integrity, it ensures data is not modified while it is transmitting or stored. Okay, data trustworthiness అని చెప్పాలి. And availability అంటే డేటా ఈజ్ యాక్సెసిబుల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ది యూజర్. సింపుల్గా ఈ పాయింట్స్ని చెప్పండి. సైబర్ సెక్యూరిటీలో సిఏఏ ట్రేడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే కంపెనీ సేఫ్. అదే ఇది కానీ వీక్గా ఉంటే సాక్ టీమ్ వీకెండ్ ప్లాన్స్ ఆర్ గాన్. సో ఇంకా డీటెయిల్డ్ ఆన్సర్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ యొక్క లింక్ పెడతాను. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.